హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో బీట్రూట్తో వడ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఈ బీట్రూట్ వడకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం కూడా ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను ఈ బీట్రూట్ వడ తయారు చేసుకోవడానికి బొబ్బరి పప్పుని నానబెట్టుకున్నాను. ఈ నానబెట్టుకున్న బొబ్బరి పప్పుని మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొద్దిగా సాల్ట్, అలాగే నేను ఇందులో వేసుకోవడానికి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే జీలకర్ర, బీట్రూట్ తురుము కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా వేసి బాగా మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలి. సాధారణంగా పిల్లలు బీట్రూట్ అంటే తినరు కదా, సో కర్రీ చేసినా ఫ్రై చేసినా అసలు పిల్లలు బీట్రూట్ అంటేనే ఇష్టపడరు. కానీ ఇలా వడ చేసి పెట్టినట్లయితే కనుక వాళ్ళు కలర్ కూడా కనిపెట్టలేరు అనమాట. అలాగే బీట్రూట్ కూడా మనం పిల్లలకి పెట్టచ్చు. అసలు కలర్ కూడా తెలియదు, టేస్ట్ కూడా తెలియదు. సో ఒకసారి ట్రై చేయండి ఇది. ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత నేను ముందుగానే కొంచెం పప్పుని తీసి పక్కన పెట్టానండి. ఎందుకంటే వడకి పైన అద్దుకుంటే చాలా బాగుంటుంది. ఈ మిక్స్ చేసిన పిండిని మనం ఆ పప్పులో ఒకసారి డిప్ చేసి మనం డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఈ బీట్రూట్లో వచ్చేసి ఫైబర్, ఫోలేట్ అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే నైట్రేట్స్ అండ్ పిగ్మెంట్స్ వల్ల లో బీపీ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ బీట్రూట్ వడని మనం పిల్లలకి టొమాటో సాస్తో కానీ పచ్చి ఉల్లిపాయ ముక్కలతో కానీ ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి. మనకి ముఖ్యంగా కావాల్సిన మినరల్ పొటాషియం అండి. పొటాషియం మనకి బీట్రూట్ తినడం వల్ల పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఈ బీట్రూట్ తినడం వల్ల క్యాన్సర్ను కూడా తగ్గించుకోవచ్చు. మొత్తానికి వడ అయితే తయారైపోయిందండి. మా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.